పీపుల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం దిలీప్ చీట్ చేశాడు మన సౌజన్య కదా, సౌమ్య అని వేసుకోండి. చాలా బాధాకరమైన విషయం. మనం రియాక్ట్ అవ్వకపోతే వైజాగ్ లో జనాలు ఒప్పుకునేలా లేరు. స్టార్ట్ చేద్దాం. అది ఇది అన్నాం అనుకో, దెంగితను వచ్చి ఇప్పుడు నీకు వా స్టార్టింగ్ మనం చెప్పాం కదా కొత్త ఛానల్ ఓపెన్ చేయండి అని, ఓపెన్ చేస్తారు. మన మాట వింటారు బ్రో. అమ్మాయికి తెలుస్తుంది ఏ రుచో. నువ్వు మాట్లాడు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ గైస్. ఈ వీడియోకి మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, తప్పదు. నిజంగా మీ నాన్న దెంగి పుట్టిన దానివే బ్రో. ఎలాంటి వీడియోలు చేస్తే మా ఇంట్లో నన్ను ఇప్పటికే మేము గండేస్తున్నారు. నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాను గైస్ ఇంట్లో. వార్నింగ్ ఇస్తుంది, మాట్లాడే చెత్త అరుస్తుంది భయ్యా. ఇది రాజాంత్ పని ఎక్కువైపు ఉంటుంది, అందుకే పడుతుంది. ఈడు పెద్ద రితిక్ రోషన్ మరి వీడి కోసం కొట్టుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాటూ చూసి వచ్చిన అమ్మాయి ఎవరు? అరే అసలు వైజాగ్ లో అక్కడ కనబడినప్పుడు కొట్టేయాలి కదా అందరు కలిసి. హలో గైస్, ఇది కొత్త ఛానల్ మాది. సో కొత్త ఛానల్ కావేరి అక్కను వదిలేసావు, నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. కావేరి అక్కను వదిలేసా చూడు, గ్లోనెస్ కూడా తగ్గిపోయింది ఫేస్ లో. అది కావేరి మంచిది. అక్కడ కూడా సౌజన్యం చూస్తున్నాను అనట్లేదులే. సరే నీకు నువ్వే అనేసుకున్నావు కదా. వాడు చాలా చెత్త ఎదవా. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, మా ఆయన నేను ఎందుకు తిడుతున్నానంటే, సిగ్గుపడుతుంది తిడుతూ. ఏ అమ్మాయి చెప్పుకోలేదు ఏంటి ఇన్ని బూతులు తిట్టేదా కానీ మాటలు చెప్పుకోలేదంట. గొడవ దేనికి వచ్చిందంటే, ఒక అమ్మాయితో నాకు కనిపించాడు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను? ఇద్దరు బాగా ఎక్కడున్నాడో ఒకసారి ఇక్కడికి రమ్మంటాను. సొల్లొద్దు, ఫాస్ట్ గా పిల్లు. వాడు ఏం చెప్తాడో చూద్దాం. రోడ్డు మీద రీల్స్ బ్యాన్ చేస్తే ఈ కపుల్స్ అని చెప్పుకుని తిరిగే సగం మంది గోల్ వదిలిపోద్ది మాకు వైజాగ్ లో. బ్యావస్ బ్యాచ్ అయితే ఇల్లు తీసుకుని ఇంట్లో సెటిల్ అయిపోయారు, హోమ్ టూర్లు ఆ టూర్లు అని చెప్పేసి. వీళ్ళు ఇలా చేయడం వల్ల మాలాంటి సింగిల్స్ కి చాలా బాధగా ఉంటుంది. బ్రో కూడా చాలా బాధపడుతుంది. నేను రోజు బాధపడతాను. కావేరి అకౌంట్ అందరూ ఉండేది చూడాలనిపించేది. సౌజన్యని కూడా చూడాలనిపిస్తుంది, అది వేరే విషయం. ఇంత జరిగి కూడా నీకు చూడాలనిపిస్తుందా? నువ్వు తిప్పుకుంటున్నావు కదా ఒక పెద్ద యాత్రని. యాత్ర అంతే. యాత్ర అంటే ఇప్పుడు చాలా పెద్దది అవుతుంది కదా. మొన్న కూడా ఏదో అడిగితే చెప్పావు. ఆలింగనం అంటే అర్థం చేసుకో. నేను వెళ్ళి ఏ అమ్మాయికైనా తెలుగులో చెప్తాను నీట్ గా, నన్ను ఆలింగనం చేసుకోవట్లేదు అని కొడేస్తారు పట్టుకొని. అసలు ఒప్పుకోడు. అదే మొన్నటి వరకు నన్ను ఏమనంటే ఒప్పుకొని అనేదానివి, ఈ రోజు అదే అనేదాన్ని. అంటే అంటే వాడు సరే అయితే మన ఇద్దరం విడిపోయినట్టు పబ్లిక్ కూడా తెలియాలి కదా. సరే చెప్పే. సరే నెక్స్ట్ పర్సన్ హూ ఇస్ దట్ గాయ్? ఏరా నువ్వు వెళ్తావా? వెళ్ళుమావా చిన్ను. కొత్త ఛానల్ పెట్టంగానే విడిపోయారు, ఇంకెందుకు పెట్టడం ఛానల్. ఈ ఒక్క వీడియో కూడా కావేరి అక్క. సరేలే విడిపోండి. వాళ్ళు విడిపోరు, యాక్టింగ్ ఇవన్నీ. లేదు విడిపోతే మనం వీడియో స్టార్ట్ చేయక ముందు నుంచి విడిపోండి ఆ ఛానల్కి వెళ్ళిపోతావు. ఇప్పుడు దిలీప్ ప్లేస్ లోకి నేను వెళ్ళిపోతాను. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా. ఎందుకు మనకి కంటెంట్ ఇస్తాడు అక్కడికి వెళ్ళి. అలాగైనా బతకొచ్చు. తప్పు చేయలేదు కదా, అమ్మాయిని తీసుకుని రా. అయితే అమ్మాయిని తీసుకొస్తావా నువ్వు ఒకడు? భయమా? దానికి నీకు భయం వేస్తుందా? ధైర్యం లేదా? మగాడివి కాదా? ఇందాకే అర్థమైపోయింది కదా. ఓకే బ్రో, ఈ లెక్కన హైట్ ఉంటుందో ఒకసారి ఆలోచించు. పర్లే, హైట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. గ్యాప్ వాళ్ళకన్నా గ్యాప్ ఇవ్వట్లేదు నువ్వు. మాది చప్రీ ఛానల్ అయిపోయింది గాయస్ ఈరోజు. అంటే నేను జాబ్ చేయట్లేదు అనే కదా ఇలా ఆడుకుంటున్నావు. సరేలే సంపాదిస్తున్నావు కదా. కావేరి ఏమి ఇవ్వలేదంట, అందుకే మానేశారు. ఇంటర్వ్యూ తిప్పి వేసింది కదా. ఎన్ని క్వశ్చన్లు వేసిందిరా ఇంటర్వ్యూ. పార్ట్ 2 చూడకపోతే చూడండి. అందరూ పార్ట్ 1 చూసి వదిలేసారు. పార్ట్ 2 లో మెయిన్ ఉంటుంది. వాడి గేర్ అంతా ఇప్పుడు అంచేస్తాను, వినకపోతే బీచ్ లో తోసేస్తాను. ఈ రోజు ఏదైతే అయింది, ఉంటే ఇద్దరం ఉంటాం లేదా ఇద్దరం చచ్చిపోతాం. బ్రో చెప్పిన మాట నువ్వైనా నెరవేరుస్తున్నావు. నేనైతే అలా ముద్దెట్టి అలా తోసేస్తున్నాను. చాప్రీ వచ్చాడు. అదేంటి అమ్మాయి రాలేదు? నమస్తే బ్రో. అమ్మాయి రూమ్ లో పడుకుంది, బాగాలేదు ఒంట్లో. ఎక్కడికి? ప్రెసెంట్ లో అమ్మ నేను లేకపోతే ఒంట్లో పోతుంది. వీడికి మైక్ ఇవ్వండి రా, నోట్లో మాట రాదు. సీరియస్ గా మాట్లాడడం నవ్వుతావేంటి? నీకు నవ్వులా ఉంది నా లైఫ్ అంటే. అవునంట. చెయ్యి చూసావా? ఎలాగో వీడియో కాంటెంట్ ఇచ్చేది మేమే కదా, కావేరి ఎందుకు మధ్యలో అని తోస్తారు పక్కకి. బ్రో ఐఫోన్ కొన్నాడు బ్రో. వాళ్ళందరి దగ్గర ఐఫోన్ లే ఉన్నాయి. కార్ ఉంది, మనమే ఇలా
భయపడుతున్నాడు. సరిగా రెడీ అయ్యి తిరగదు ఏమది. నన్ను ఒకరితో కమెంట్ చేసావు అనుకో దెంగుతావు. ఆడికి కూడా కావాల్సినదేలే. అది నువ్వు ఇద్దరు దెంగుతారు. ఏంటి నాకేం నాకేం తెలియదు బాబు. గట్టి తెలియని షార్ట్. సరేలే దిలీప్ కొంచెం ఫస్ట్ లో కన్నా మారాడు. బ్రో కెమెరా ముందు కొట్టడు, బయటకెళ్ళి తప్ప 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 తప్ప. ఓ కాల్ బ్యాక్ చేయి ఇంకోసారి. రాజాన్ పని ఎక్కువైపు ఉంటుంది అందుకే పడుకుంటా. మమ్మీ ఇచ్చేద్దాం. మమ్మీ ఎంతమంది మమ్మీలు ఉన్నారే నీకు? మొన్నటి వరకు తిన్న కూడా మమ్మీ అనే అన్నాడు. ఏంటి అసలు దేనికి వెళ్ళాను నాకు ఇటు అర్థం కావట్లేదు. ఏ అబ్బాయి ఏటి మాట్లాడుతావురా నువ్వు? ఉంది కదా పెళ్లి చేసుకుని మ్యారేజ్ చెప్పాను కదా నీకు నైట్. చీట్ చేసిన అంత హ్యాపీగా కూర్చుని అటు ఇటు కాంటెంట్ కోసం చేసినా నమ్మేటట్టు చెయ్యాలి కానీ దాన్ని ఏమన్నంటే అసలు ఊరుకొని ఇప్పుడు నీకు ఓకే, పడిపోతుంది. తనకి మ్యారేజ్ అయిందని తెలుసు కదా, మరి ఎలా ఉండాలనిపిస్తుంది? నువ్వు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అబ్బాయితో నువ్వెలా ఉంటావు? ఉంచుకుంటున్నాడా? పెళ్ళిళ్ళు కనలేదు కదా అంటే నెలే కదా అయింది, ఈ లోపు పిల్లల్ని ఎలా కనేస్తారు? గ్యాప్ ఇవ్వండి కొంచెం. కనీసం అలా ఇలా వదిలేయాలనుకోవట్లేదు కాబట్టి కనట్లేదు అప్పుడే. అలా ఇల్లా కాదు నీలాగా. నాదేమి 10 సంవత్సరాల లవ్వు కాదు. జస్ట్ టామ్ వదిలేసిన 2 days కి జస్ట్ 10 సంవత్సరాలు ఏం కాదు. అసలు దీంతో మాట్లాడి వేస్ట్ బేబీ. బేబీ ఇప్పుడే మమ్మీ అన్నాడు. బేబీ బేబీ అన్నట్టు ఫోన్ పెడుతుంది. అది ఇది అన్నాం అనుకో దెంగుతాను వచ్చి ఇప్పుడు నీకు. నాకు ఉందిలే, నిజమే నీకుందా అడుగుతున్నా కదా, ఉంది. ఇద్దరికి దెంగుతాను, ఎక్స్ట్రా దెంగానంట. ఏముంది ఆవిడ కూడా అడుగుతుంది ఏదో నీకుందా నీకుందా అని. అంటే ఉంటే మన వైజాగ్ చాలా పాడైపోయింది. ఎవడి బండి మీద ఉన్నావు? ఎవరితో దెంగేస్తున్నట్టు ఉన్నావు? అది అలాంటి దయం కాదు. ఏ పడుతున్నాడు? ఏరా సౌజన్యానికి against గా మాట్లాడుతున్నాడు. ఉన్నాడు వేసేస్తాడు. సౌజన్య సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. టాటూ వేయించుకున్నాడు రేపు. అవునవును, ఇది రుచికమైంది కాబట్టి ఇది కావాలంటున్నాడు అంతే. రుచి ఏముంటది అసలు ఏం మాట్లాడుతున్నా? ఈ రుచులు అభిరుచులు ఏంటయ్యా నాకేం అర్థం కావట్లేదు. ఆ మొగుడిని అడ్డుంచుకుంది అర్థమవుతుంది. ప్రతి వీడియో చూడట్లేదా? ఏటి మొగుడు అంటున్నావు? చేస్తదానా? సౌజన్య అంటుంది కదా బ్రో. నిజంగా ఒకసారి ఆగు. ఒకసారి ఆగు. తోసేంత ఎక్కువ మాట్లాడేవంటే నేను తోసేగానే నేను వచ్చేస్తాను అక్కడికి. ఇది ప్లాన్. నీ గొంతులో దమ్ము ఉంటే ఫస్ట్ ఎక్కడో దమ్ముంటే అంటున్నారు కదా, నాకేం తెలియదు. అసలు దెంగుతాను. వీళ్ళు ఆపండి రా. ఎవరెవరి మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళ మీద పెట్టండి రా, మా మీద కాదు. మా మీద ఎవరు పెట్టలేదు కేసు. నేను వచ్చేస్తున్నాను ఆగు, ఒక 10 నిమిషాలు ఆగు. బ్రో ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు బ్రో. కదా మర్చిపోయామేమో. మాకు అలాంటి అవసరం లేదు. మేము అవునులే కొద్దిగా ఏటది. ఎరే ఇన్ని రోజులు అనుకోలేదే ఇంత చెత్త చెత్త వాగులు వాగుతానని. అయ్యా నీకు తెలీదా? నేను కొద్దిదాన్ని అంటున్నా కదా, నీకు తెలియదు. అనేసాడు. నేను ఒప్పుకోను బ్రో. నీకు తెలుసా? కొంచెం బాధపడతాను నేను అలాంటి. పడి చచ్చిపోరా. బ్రేకప్ అయిపోయింది, సో ఇదే మాట తను కూడా చెప్తాడు మా ఇద్దరికి. ఏంటి మధ్యలో కట్ చేస్తారంటే ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఎండ్ అయింది? నెక్స్ట్ వీడియో చూస్తే గానీ ఇవేం తెలియదు అనుకుంటా. అంతటి వరకు బాయ్ బాయ్.